వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూకు లైన్ క్లియర్ అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో అధికారులు అనుమతి ఇచ్చారు. కాసేపట్లో ముఖ్యమంత్రి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్లంపల్లికి వెళ్లనున్నారు. హెలికాప్టర్లో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేయనున్నారు సీఎం. సాయంత్రం 4 గంటలకు ఎస్పీ ఆఫీసులో అధికారులతో రివ్యూ చేయనున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర మంత్రులు సీతక్క, వివేక్, మెదక్, నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు, వరదలతో జరిగిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ఏరియల్ వ్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎన్ని గంటలకు సీఎం బయలుదేరనున్నారు ఇక్కడ నుంచి? ఏదైతే కామారెడ్డి తర్వాత మెదక్ లో నిన్న భారీ వర్షాల కారణంగా అక్కడ మొత్తం కొన్ని కాలనీలోకి, తండాలోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చేరాయి. తర్వాత ఈ వరదల కారణంగా హైవేలు సైతం కొట్టుకుపోయిన సిచ్యువేషన్ మనకు నిన్న కనబడ్డది. ప్రభుత్వం అన్ని రకాలుగా అలర్ట్ చేసి సహాయక చర్యలు చేపడతా ఉంది. అయితే ఈ ఏరియల్ సర్వేకి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు అధికారులు, తర్వాత ఇంకా ప్రజలకు ఏమైనా అవసరం ఉందా, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా మన తర్వాత ఈ పంట నష్టం కూడా బాగా జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షం పడ్డది. దాదాపు 42% వర్షపాతం నమోదైంది. మొత్తం ఎక్కడ చూసినా ఆ ఏరియాలో కామారెడ్డి తర్వాత ఈ మెదక్ లోని కొన్ని ప్రాంతాలలో నీళ్లతోని జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువగా ఈ వర్షాలు పడ్డాయి, వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత వాటికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి సహాయక చర్యలు ఏంటి, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ఈ ఏరియల్ సర్వేకు వెళ్ళనున్నారు. అయితే ఇందులో ఉదయం నుంచి కొంత ఈ వాతావరణం అనుకూలిస్తుందా లేదా అనే దాని మీద కొంత చర్చ జరిగింది. కానీ మళ్ళీ అధికారులు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడంతో ఇంకా మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ఈ ఏరియల్ సర్వేకు వెళ్ళనున్నారు. అయితే ఇందులో ఏరియల్ సర్వేలో భాగంగా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఈ వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. తర్వాత ఇక సాయంత్రం పరిశీలించిన తర్వాత సాయంత్రం కామారెడ్డిలో ఈ వరదల పైన అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి, తర్వాత కామారెడ్డికి ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే మంత్రి సీతక్క కూడా బయలుదేరారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సీఎం సమీక్ష సాయంత్రం ఉంటుంది కామారెడ్డిలో. ఆ సమీక్షలో ఇద్దరు మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. ఇక 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి ఈ వర్షాల కారణంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సహాయక చర్యలు, తర్వాత మేజర్ గా ఈ కామారెడ్డి, మెదక్ ఈ 2 ప్రాంతాలలో కూడా కురిసినటువంటి వర్షం వల్ల అక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంత పంట నష్టం జరిగింది, తర్వాత రోడ్లకు సంబంధించినటువంటి డ్యామేజీ ఎంత అయింది, ప్రభుత్వము అప్రమత్తం చేసి అలర్ట్ అయ్యి అధికారులను అలర్ట్ చేయడంతో అక్కడ ఎంతమందిని ఈ సహాయక చర్యలు చేపట్టారు, ఎంతమందిని ఆ నీళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేసి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా ఈ వర్షాల కారణంగా ఎట్లాంటి అప్రమత్తంగా ఉండాలి, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారా లేదా, ఇక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా డైరెక్ట్ గా వెళ్లి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలను కూడా అప్రమత్తం చేయాలి. ఎప్పటికప్పుడు 24 గంటలు ఈ వాతావరణ సూచనలకు అనుగుణంగా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్లందరూ అప్రమత్తం ఉండడంతో పాటు ఎక్కడెక్కడైతే రెడ్ అలర్ట్ ప్రకటించిందో, సో వాతావరణ శాఖ ఎక్కువగా వర్షాలు పడతాయని చెప్పేసి ఎక్కడెక్కడైతే సూచించిందో ఆ సూచన ప్రకారము ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు అప్రమత్తంతో పాటు అక్కడ సహాయక బృందాలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఈ చెరువులు, తర్వాత లోతట్టు ప్రాంతాలు, తర్వాత కొన్ని కుంటలకు సంబంధించినటువంటి కట్టలు కూడా తెగి ఒక్కసారిగా రోడ్ల మీదకి నీళ్లు రావడం, తర్వాత కొన్ని తాండాలు కామారెడ్డిలో కొన్ని తాండాలు నీళ్లలో మునిగిపోవడం, తర్వాత కొన్ని కాలనీలు కూడా మొత్తం నీళ్లు చేరుకోవడంతో ఆ ఏరియా అంతా కూడా జలమయం అయ్యాయి. కాబట్టి వీటికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సహాయక చర్యలు, తర్వాత ఇంకా చేయాల్సినటువంటి సహాయక చర్యల పైన ఇవాళ సాయంత్రం కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు సార్.